అమ్మా మరి గడిచిన వారం మనము జీవంలోనికి దాటే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి శిక్షా విధి లేకుండా నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుతున్నట్టు మనకి ఏమి ఉండాలి, మన దగ్గర ఏమి ఉండాలి, ఏమి ఉంటే మనము నిత్యరాజ్య వారసత్వాన్ని మనం పొందుకుంటాం అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అయితే మొదటిగా చూడమ్మా, యోహాను సువార్త 14వ వారం మనం చివరిసారిగా ధ్యానం చేస్తున్న లేఖనం యోహాను సువార్త 14వ అధ్యాయం. చూడండి, ముందు 5వ అధ్యాయము 5:24. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం గమనిస్తే కనుక యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. మరణం నుండి జీవంలోకి వెళ్ళటం అంటే మనకున్నటువంటి లేఖనాల్లో మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అనే లేఖనాన్ని మనం చాలా సార్లు ధ్యానం చేసుకుని, మరి మరణము తప్పించుట అంటే ఇక్కడ మనకి ఈ లోకపరమైనటువంటి జ్ఞానముతో ఇక్కడ ఈ భూమిని విడిచిపెట్టకుండా ఉంటాము అనుకునేటటువంటి అర్థం ఇచ్చేలాగా చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ చిన్న విషయాన్ని గమనించండి అమ్మా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది ఇంట్లో వారు చనిపోతే ఒక మాస్టర్ గారి దగ్గరికి ఆ బాడీని తీసుకొని బ్రతికించమని అడగడానికి బాడీని తీసుకుని వెళ్ళిన సందర్భం ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోనే ఎక్కడో జరిగింది. జస్ట్ నెలలో జరుగుతూనే ఉంటారు. దేవుని లేఖనం మరణము తప్పించడం ప్రభువుని వశము అంటే అర్థం ఈ లోకంలో ఈ దేహాన్ని విడిచిన ప్రాణాన్ని మరలా తెప్పిస్తాను కాదు. నీవు నిత్యాగ్నిలోకి వెళ్లకుండా నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకోవటం అని అర్థం. అంటే మరణము అంటే ఏమని సాదృశ్యం? మరణం దేనికి సాదృశ్యంగా ఉంది? పాతాళానికి సాదృశ్యంగా ఉన్నది, అదే నరకానికి సాదృశ్యంగా ఉన్నది. నరకములో నుండి జీవంలోనికి తీసుకువెళ్తాడు అని అర్థం దేవుడు. అర్థమవుతుందా? అంతేగాని అంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలాంటిదై ఉండాలి? వివేకంతో కూడినదై ఉండాలి, మూర్ఖత్వంతో ఉన్నదై ఉండకూడదు. ఎందుకంటే గడిచిన దినాల్లో 3-4 స్త్రీలు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలని పిలుస్తున్నారని చెప్పి ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం, ఉరి వేసుకొని చనిపోవడం మనం చూసాం. 3-4 ఏళ్ళు అవుతుంది జరిగి, వైజాగ్ లోనే ఎక్కడో జరిగింది. అంటే వారి ఉద్దేశం ఏంటి? మేము ఇప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు రమ్మని వెళ్ళిపోవాలి అక్కడికి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అది మూర్ఖత్వం కిందకు వస్తుందా, విశ్వాసం కిందకు వస్తుందా? మూర్ఖత్వం. ఎందుకు అంటే ఆత్మహత్య నేరము పాపముగా పరిగణించబడి ఉండగా, మరి ఆత్మహత్య పాపముగా ఉండి ఉండగా ఆత్మహత్య చేసుకోవడం పాపమై ఉండగా దేవుడు పాపాన్ని తీసివేస్తాడా? ఎందుకంటే ఇక్కడ నేను మారు మనసు పొంది, అర్థమైందా? మారు మనసు దేని నిమిత్తం పొందాలి? నువ్వు పాప పరిహారార్థం, అర్థమైందా? మారు మనసు కలిగి ఉండాలి. కానీ ఆ చివరి క్షణము చేసిన పాపము ఆ యొక్క ఆత్మ మీద మోపబడిందా లేదా? మరి వాళ్ళు నిత్యరాజ్యానికి వెళ్తారా? ఆశ నుండి యేసు ప్రభువుని చూడాలి. ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. అర్థమైందా? ఆశ గల ప్రాణం ఏది? ఆ దేహంలో ఉన్న ప్రాణం, దాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అయితే మూర్ఖత్వంతో చేసిన పని దేవుడికి దూరం చేస్తుందో దగ్గర చేస్తున్నారు. గమనించాలి, ఆలోచించాలి. ఇక్కడ దేవుడు
మరణములో నుండి జీవములోకి దాటిస్తున్నాడంటే అర్థం ఏంటంటే నీ మీద మోపబడిన సమస్త పాపముల్ని ఆయన ఏం చేస్తున్నాడు, కొట్టివేస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడు నువ్వు మారు మనసు పొంది ఆయన చెంత ఉన్నప్పుడు, ఆయన కొట్టివేసి తర్వాత మరలా నువ్వు చేస్తూ ఉంటే కరెక్టేనా? కరెక్టేనా? కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకోవటకే వచ్చాడు, రక్షించడానికే కాదు. గమనించండి, రక్షించుకోవటకై. ఎందుకంటే నీ వారసత్వం నిత్యరాజ్యంలో ఉంది, నీవు తప్పిపోయి వచ్చి ఉన్నావు, తిరిగి వెళ్ళలేకపోతూ ఉండగా నిన్ను మరలా సమకూర్చుకోవడమే ఆయన వచ్చాడు. అది నీలో ఉన్న ప్రేమ. అది ఆయనకు సంఖ్య లేక కాదు, ఆయనకు లెక్క లేక కాదు అక్కడ. కాబట్టి మనం గమనించాలి. ఏ రోజు ప్రతిదానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి అంటే మూర్ఖత్వంతో చెప్పకూడదు, లేదా ఆలోచించి చెప్పాల. కాబట్టి గమనించాలి, మనము దేవుడి యొక్క మాటలు వినుచూ ఉండగా, వినుచుని బట్టి మాటల యందు మనం నమ్మకం ఉంచి ఉండగా, ఆ యొక్క మాట చొప్పున మనం సంచరించుతూ ఉండగా, ఏ తప్పు ఏ పొరపాటు మనకు తెలియకుండా కూడా జరగకుండా ఉండటకు దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే, చూడమ్మా, మనం ఆయన ఏ విధంగా వేడుకోవాలి, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనేది చూడండి. 43 కీర్తన 3వ వచనం చూడండి. నీ వెలుగును నీ నిత్యమును బయలుదేరి చేయము, అది నాకు త్రోవ చూపును. అది నీ పరిశుద్ధ పర్వతముకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. ఇక్కడ మరణం నుండి జీవంలోకి ఎలా సాగిస్తున్నాడు అంటే కీర్తనకారుడు ఇక్కడ అడుగుతున్నాడు ఏమని, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. ఎందుకని? అవి నాకు ఏం చేస్తాయి? త్రోవ చూపిస్తాయి. అవి నీ పరిశుద్ధ పర్వతములకును అలాగే నీ నివాస స్థలములకును నన్ను తోడుకోవచ్చును. ఇది రావాలంటే ఏ కావాలి మనకు? ఇక్కడ చెప్పిన లేఖనాలను బట్టి నా మాట వినటం అంటే గుర్తుపెట్టుకున్నమ్మా, ఆచరించటం అని అర్థం. వినటం అంటే చెప్పిన మాట విన్నాను కాదు, ఆచరించటం. ఆచరించినప్పుడే అది విన్నట్టు అర్థం. ఆచరించలేదా అది నువ్వు విన్నట్టు కాదు, విననట్టు. అట్టు కాదు, మళ్ళీ పెసరంత వినపడతారు, వినలేదు అని చెయ్యలేదు అని అవేనా? కాబట్టి గమనించండి, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. అంటే వాడికి ఏమొచ్చిందని? నిత్య జీవం వాడికి వచ్చేసింది. కాబట్టి వాడు ఏమవుతున్నాడు? తీర్పులోకి రావట్లేదు. ఓకేనా? తీర్పులోకి రావట్లా. రాకుండా ఏం చేస్తున్నాడు? మరణంలో నుండి జీవంలోకి దాటుతూ ఉన్నాడు. ఎందుకు దాటుతున్నాడు అంటే కనుక ఇక్కడ లేఖనాలు ఏంటి అవి? ఆయన వెలుగు ఆయన సత్యము ఏం చేస్తుంది? మన కొరకు బయలుదేరి వచ్చాను. వచ్చినటువంటి అవి ఏం చేస్తున్నాయి? మనకు త్రోవ చూపిస్తున్నాయి. త్రోవ చూపిస్తే ఎక్కడికి? ఆ త్రోవ ఎక్కడికి చూపిస్తుంది? పరిశుద్ధ పర్వతములను దేవుని యొక్క నివాస స్థలములకు తోడునే వచ్చును. ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే, ఇప్పుడు లేదులేండి, మా చిన్నతనంలో, పెద్దవాళ్ళ మన చిన్నతనంలో స్కూల్కి వెళ్ళకపోతే సార్ గారి టీచర్ గారు ఏమంటారు తెలుసా? అరే మీరు ఇంటికి వెళ్ళి వాటి ఈడ్చుకుంటారా? ఏ పిల్లలు ఇప్పుడు ఇళ్ళకి వస్తున్నారా మీకు? ఏమా ఎవరు వస్తున్నారా? ఆ కోసం రోజు వచ్చేవాళ్ళు. స్కూల్లో టీచర్స్ చెప్పి పంపించారు పిల్లల్ని, వాళ్ళ ఇంటికాడ ఉంటారో లేకపోతే ఎక్కడ ఆడుకుంటున్నారో పోయి వాడిని తీసుకొని రండి అనేవాళ్ళు. అర్థమైందా? ఇక్కడ యొక్క విధానాన్ని గమనించండి. టీచర్ ప్లేస్ లో తండ్రిని ఊహించుకోండి, బయలుదేరినటువంటి పిల్లల ప్లేస్ లో కుమారుని ఊహించుకోండి. ఏంటి వచ్చిన పిల్లలు ఏం చేస్తారు? ఫస్ట్ బదిలీ అంటారు, మమ్మల్ని కొడతారు సార్ రాకపోతే, నువ్వు రారా ఏమన్నారా, ఇది అసలు ఏం అడగదన్నారా, వచ్చి కూర్చోమన్నాడు అంతే, అటెండెన్స్ వేయించుకో, నిన్న ఏమన్నాడు, నువ్వు నేర్చుకున్న తర్వాత చెప్పమన్నాడు, నిన్ను ఇప్పుడేమో అడగనన్నాడు,
పిలుచుకొని రమ్మన్నట్లయితే ఆయన వస్తాడంట అంటాడు. అనగానే నమ్మిన వాళ్ళు ఆ సార్ ఏమండు అని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు, సరే పదా అని చెప్పి వెళ్తారు. వెళ్ళాక ఆయన అండు, ఎందుకంటే చెప్పి పంపించారు కదా, సరే కూర్చోరా రేపు నుంచి టైంకి రా చదువుకో అని చెప్పి చెప్తారు. అటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు ఉన్నారా? ఉంటారు, కానీ మన వాళ్ళు అట్లా. ఎందుకని మా పిల్లల్ని కొట్టాలి, నువ్వు ఎవరు అసలు మేమే కొట్టలే ఇప్పుడు దాకా, మేమే కొట్టలా, నువ్వు కొడతావా? అందుకని మేము ఫీల్డ్ జరుగుతుంది. ఈ రోజు మాట్లాడుతున్నా, ఆ రోజు మాట్లాడే ధైర్యం లేదు ఎవరికి. ఎందుకని ఆ రోజు ఎవరు ఫీల్ చేస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అవన్నీ. మీకు తెలుసో లేదో, మాకు 3వ తరగతి టీచర్ ఉన్నారు, ఈ మధ్య చదివారు. ఆమె మా అమ్మకి టీచరు, పెద్ద టీచర్ అన్నారు రాజుపేటలో. మరి ఇక్కడ రాజుపేట ఎవరికని తెలుసా? ఇక్కడ ఉండేది వెనక. సో రాజుపేటలో పెద్ద టీచర్ గారు అనమాట ఆమె. అంటే మా అమ్మకు భయమే. అది భయం అంటే ఇప్పుడు ఈ పెద్దగా కొట్టుద్దని కాదు, అంటే గౌరవంతో కూడిన భయం. ఓ రోజు మమ్మ అక్కడ వెళ్తూ అక్కడ మనం షాప్ పెట్టాం, కూల్ షాప్ పెట్టింది అమ్మ. అక్కడికి వచ్చింది టీచర్, నేను కింద ఆడుకుంటా ఉన్నా, నాకు ఇట్లా స్తంభం అంటే నేను కనపడ్డా టీచర్కి బయట. మమ్మ కూర్చోండి, అలాగే గౌరవం లేచి టీచర్ గారికి ఏం కావాలంటే మాకు షోడా అయ్యమ్మా అంటే గబగబ వెళ్ళి షోడా తీసుకొచ్చి, మా ఊళ్ళో అయితే ఎట్లా ఇస్తారమ్మా అలా కొట్టి ఇచ్చేస్తారు. అమ్మాయి చేసి షోడాని కొట్టి ఆ మూతికి తుడిచి ఆమెకి ఇచ్చిందన్నమాట. ఆమె ఆ టీచర్ గారు కావాలంటూ అన్నారు, మా నేను 3 ఏళ్ళలో రిటైర్ అవుతా, మీ వాటి నా దగ్గరకు వస్తారు చదువుకుంటుకి అంటే 3 ఏళ్ళలో రిటైర్ అవుతారు ఆమె. 3 సంవత్సరాలు అంటే నేను చెప్తుంది 90s సంగతి, 1990 సంగతి చెప్తున్నా. 3 సంవత్సరాలు నాకు ఉంది సర్వీసు, నేను రిటైర్ అవుతాను, నేను చూసుకుంటానే వాటి అంటే అలాగే టీచర్ గారు అని చెప్పి వెళ్ళబోతున్నప్పుడు నమస్కారం అండి అని చెప్పి అన్నది. ఆమె వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మా పెద్ద టీచర్ మీకు టీచర్ గా ఉంటుందంట, జాగ్రత్త పంతారు, బాగా చదువుకో అని చెప్పి నాకు చెప్పింది. ఆ మాట చెప్పబోతే నేను ఆ మాట చెప్పిన భయం, కానీ పాపం ఆ వైపు నాకు పట్ల. కానీ కొట్టలేదు, కానీ మా కోసం పిల్లలు ఇంటికి పంపించింది. అలాంటి ఉపాధ్యాయులు ఇప్పుడు ఉండాలన్న రోజు మనం ఉంచని ఎట్లా. కానీ ఆ విధానాన్ని ఒక్కసారి తండ్రితో సరిపోల్చుకొని చూడగలిగితే ఎలా కూర్చొని ఎంత బాధ్యతగా. ఇప్పుడు టీచర్ కి కంఠశ్వాస తగ్గుద్ది కదా, పిల్లవాడు రాకపోతే ఏమైందా? 20 మంది క్లాస్ లో ఉన్నప్పుడు ఒకటి రాకపోతే ఏమి, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందా? కాదు వాళ్ళ బాధ్యత. ఒక్కరు కూడా ఆ క్లాస్ లో ఉన్న వారు ఒక్కరు కూడా తప్పుదారిలోకి వెళ్ళకూడదు అనేటటువంటిది వారి బాధ అన్నమాట. ఆ బాధ వారు అయిపోయింది, పిల్లలైనా సరే పంపిస్తారు ఇంటికి. ఇంకా ఏం చెప్తారు తెలుసా, రాత్రి ఈడ్చుకొని రండి అంటారు, 2-3 పంపిస్తారు. మరి వాళ్ళు ఈడ్చుకొని వచ్చిన సందర్భం అయితే నాకు లేదులేండి, నేను పిలుచుకొని 2-3 సార్లు వెళ్ళాను, తర్వాత అసలు వాళ్ళతో కనపడుతుంది అనుకున్నా, తర్వాత విషయం. సో అయితే ఇక్కడ అలాంటి వాళ్ళు మనం ముందుగా తండ్రి బాధ్యతతో కుమారుడిని ఇక్కడికి పంపించారు. ఎందుకు? అరే వీరందరూ మరణానికి పాత్రలు అవుతూ ఉన్నారు, నరకానికి ఆహుతైపోతూ ఉన్నారు. అట్టి వారు నీ చెంతకు అంటే తిరిగి మన చెంతకు రాలేకపోతూ ఉన్నారు కనుక వారిని వెతికి రక్షించడం మన బాధ్యత ఉన్నది. కాబట్టి మనమే అక్కడికి వెళ్ళాలి. అదే కీర్తనకారుడు అడుగుతూ ఉన్నాడు, ఏమని? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయును. పిచ్చయ్యా, నేను రాకున్నాను, రాలేక ఉన్నాను కనుక నీ వెలుగును సత్యము నాకు పంపించు ప్రభువా, ఎందుకంటే అవి నాకు త్రోవ చూపిస్తాయి, దారి చూపిస్తాయి. అవునా? అలాగే అవి ఎక్కడికి దారి చూపిస్తాయి? నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వస్తాయి, వెంట పట్టుకొని వస్తాయి. పంపించిన పిల్లలు తీసుకొస్తున్న స్టూడెంట్ వెనకేస్తా వస్తారా, లేకపోతే నువ్వు మళ్ళీ నేను వస్తామని చెప్పంటారా? ఎట్లా వస్తారమ్మా? స్కూల్ తీసుకుని వెనకేస్తా. అయితే అదే విధంగా ఇక్కడ మనం గమనిస్తే కనుక యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఈ లోకంలో సమస్తమును కూడా మనకు అనుకూలంగా చేస్తుంది. ఇక్కడ అనుకూలంగా అంటే మనం ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలని దేవుడు మనకు అనుకూలంగా చేశాడు అది కాదు.
ఏ పాపము జోలికి వెళ్ళకుండా ఎలా ఉండాలో, ఏ పాపము అంతకుండా ఎలా ఉండాలో ఆ సమస్తాన్ని మనకు నేర్పించి తాను ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు? ఒక మారు మనసు పొందిన ఈ లోకము దొంగగా ముద్ర వేసిన వాడిని తీసుకెళ్ళి తోడుకొని వెళ్ళాడా లేదు? ఇక్కడ ఏముంది? తోడుకొని వచ్చును. అక్కడ సిలువలో ఉన్నటువంటి ఆయన ఏమడుగుతున్నాడు? యేసు అంటే రక్షకుడా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ఎవరు? లోక రక్షకుడేగా, అవునా? రాజ్యాధికారం ఉన్న ఆయనేగా. మరి ఈయన గ్రహించాడు. ఆ మాట ఆయన అడిగినప్పుడు ఆ మాట ఆయన ఎక్కడ తీసుకెళ్ళింది? దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమునకును దేవుని యొక్క నివాస స్థలములకు తోడుకొని పోయింది. అవునా? ఎందుకని? నాకు మనం చదువుకున్న లేఖనంలో ఎందుకని? వాడు నిత్య జీవం గలవాడు. అర్థమైందా? ఏమన్నాడు? యేసయ్య చెప్తున్న మాటలు విన్నాడు అక్కడ. తండ్రి వీరేమి చేయించున్నారో వీళ్ళు తెలియదు కనుక వీరికి క్షమించండి, మీరు ఎదుగురు కనుక. ఆ మాటలు చెప్తూ అక్కడ ఏం చేశాడు? నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు. అతను విశ్వాసం ఉంచాడు లేదా దేవుని అందు? విశ్వాసం ఉంచి ఏమన్నాడు? అదే మనము అదే శిక్షావిధిలో ఉన్నాము కాబట్టి దేవుడికి భయపడవా. మనం చేసిన సంస్కారం ఇది న్యాయమే, కానీ ఆయన ఏ పాపము చెయ్యలేదు. అది ఒప్పుకున్నాడా లేదా? ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే వాడు విశ్వాసం ఉంచాడు కాబట్టి వాడు ఎవరయ్యాడు? నిత్య జీవం గలవాడయ్యాడు. వాడు ఏం జరిగింది? తీర్పులో రాడా? తీర్పులోకి వచ్చాడా? యేసు ప్రభువు వెంటనే ఏమన్నాడు? అరే నువ్వు చేసిన పాపాలు నేరాలు సమస్తము నీ మీద ఉన్నాయి, తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయి, తీర్పు అయిపోయిన తర్వాత తీసుకెళ్తానన్నాడా? అన్నాడమ్మా. ఆశ గల ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు ఏమన్నాడు? నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. నాతో కూడా అంటే నేనే నిన్ను తోడుకొని పోతాను. ఈ లేఖనము నన్ను తోడుకొని వచ్చిన ఏంటివి? నీ వెలుగును సత్యమును. వెలుగును సత్యమును నన్ను తోడుకొని వచ్చిన నీ వద్దకు. మరి విశ్వాసము మనం ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన విధానం. విశ్వాస లోపము కలిగితే మనము ఏమి కూడా పొందుకోం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి విషయంలో తీర్పులోకి రాక, తీర్పు అంటే ఏంటి? శిక్ష విధించే విధానం. అంతేగా? తీర్పు అనేది ఏంటిది? అయితే శిక్ష లేకపోతే శిక్ష రద్దు చేయడం, ఈ రెండే జరిగేది. అందులో తీర్పులోకి రాక. ఎందుకు తీర్పులోకి రావట్లేదు? ఎందుకంటే ఇక్కడ కీర్తనకారుడు ఏమడిగాడు? అయ్యా నీ వెలుగు నీ సత్యము బయలుదేరి చేయమయ్యా, అవి నన్ను నీ వద్దకు నడిపిస్తాయి, తోడుకొని వస్తాయి అంటున్నాడు. విశ్వాసంతో అన్నాడు కాబట్టి అతను నిత్య జీవం గలవాడు. ఆ విశ్వాసం ఎవరికైతే ఉన్నదో వాళ్ళంతా కూడా నిత్య జీవం గలవాడు. వాడు ఎక్కడికి రాడు? తీర్పులోనికి రాడు. తీర్పులోనికి ఎలా ఎందుకు రాడు? చూడండి రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు లోపలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. సిలువలో ఉన్నటువంటి ఆయన క్రీస్తునందు ఉన్నాడు. ఉన్నాడా లేదా? నడవలేదా? యేసు ప్రభువు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడి తీర్పులోనికి రాదు. ఓకేనా? ఎందుకు రాదు అంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నీకు ఏ శిక్ష లేనప్పుడు నువ్వు తీర్పులో ఉంటావు. తీర్పు తీర్చేది ఎలాగా? ఒకటి శిక్ష వేయటం, లేదంటే విడిచిపెట్టడం. ఈ రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. రెండు జరగవా? జరగవు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ నీకు అది తీర్పే లేదు అంటే అర్థమేంటి? ఏ శిక్షా విధి లేదంటే శిక్ష లేదు అంటే తీర్పులో తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? ఇప్పుడు
ఇది ఉంటుంది. ఏదంటే మనకు డ్రగ్స్ ఉన్నాయి, ఓకేనా? డ్రగ్స్ మనం వేసుకునే మెడిసిన్ కూడా డ్రగ్ అని అంటాం, తెలుసా విషయం? మనం టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, అది కూడా డ్రగ్స్ అని అంటారు. మత్తు కోసం వేసుకునే కూడా డ్రగ్సే, ఓకేనా? ఈ రెండింటికి ఎలా తేడా ఉందో చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు డ్రగ్స్ ని తీసుకుంటే శిక్షా విధి ఉంది, ఓకేనా? జలుబుకో జ్వరాలకో ఆ డ్రగ్ తీసుకుంటే శిక్షా విధి ఉందా? లేదు. ఇప్పుడు నువ్వు కోసినో లేకపోతే డోలోనో వేసుకున్నావు టాబ్లెట్, నువ్వు వేసుకుంటే ఏమన్నా దాన్ని పొడి చేసుకొని పాలలో కలుపుకొని తాగావు. ఎందుకని? టాబ్లెట్ కొట్టుకు అడ్డం పడుతుంది, మింగలేమని పాలలోనూ నీళ్ళలో కలుపుకొని తాగావు. తాగేటప్పుడు ఒకరితో చెప్పావు నువ్వు ఏమని, నేను డ్రగ్స్ తీసుకుంటున్నా అని చెప్పి ఆ డ్రగే నువ్వు తీసుకున్నావు, ఓకేనా? తీసుకున్నదేదో నీకు ఆడుంది. మీ దగ్గర ఆ అబ్బాయి వెళ్ళి ఒక పోలీసులు చెప్పారు ఆమె డ్రగ్స్ తీసుకుంది అని. వాళ్ళు వచ్చి అడిగారు, ఏమా డ్రగ్స్ తీసుకున్నావు అంటే అవునండి. ఏ డ్రగ్ తీసుకున్నావు అమ్మా అంటే ఆ కవర్ చూపించు. ఆ కవర్ వేసుకుని ఆ కవర్ లో ఉన్న టాబ్లెట్ వేసుకుంటే శిక్ష ఉందా? లేదు. శిక్ష లేనప్పుడు నేను కోర్టుకు తీసుకెళ్తారా? స్టేషన్ తీసుకెళ్తారా? తీసుకెళ్తారు కదా. ఎందుకంటే నువ్వు చేసిన దానికి అది నేరం కాదు, శిక్ష లేదు. శిక్ష లేనప్పుడు నువ్వు ఎలా ఉంటావు? స్వేచ్ఛగా ఉంటావు. కాబట్టి శిక్షా విధి లేనటువంటి విధానాన్ని కలిగి ఉన్నటువంటి సమస్త జనులు కూడా తీర్చుకోవడానికి రారు. శిక్షా విధి లేకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? విశ్వాస సహితమైన సమస్త కార్యములు జరిగించుచు క్రియలతో కూడినటువంటి వాటిని కైకొనుచూ ఉండాలి. అలా కైకొనాలంటే ఎలా ఉండాలి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, వాటిని వినాలి, ఆ యొక్క ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే నీకు ఏ శిక్షా విధి కూడా ఉండదు. అదేనా? మరి కాబట్టి ఇప్పుడు క్రీస్తులో వారికి ఏ శిక్షా విధి లేనప్పుడు వారు తీర్పుకి రాదు. కాబట్టి వారు ఎక్కడ ఉన్నారు? వారు మరణానికి పాత్రలయ్యారు, కానీ మరణము చవి చూడక, అంటే లైక్ నరకంలోనికి వెళ్ళక జీవంలోనికి వెళ్తున్నారు. అర్థమవుతుందా? అయితే ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి? చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను విడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవ మార్గములు. మరి ఈ యొక్క లేఖనాన్ని మనం పరిశీలిస్తే కనుక మనం ఫస్ట్ లేఖనాన్ని గుర్తు చేసుకుందాం. నా మాట విని నన్ను పంపిన వారి అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టారు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. తల్లిదండ్రి ఎవరు? ఈ లోకంలో ఉన్నవారు. వారు ఈ లోకమైన శిక్ష ఏది కలగకుండా ఉండటానికి మీకు జాగ్రత్తలు చెప్పి నడిపిస్తారు. నిత్యరాజ్యానికి నడిపించేటువంటి తల్లి అయినా తండ్రి అయినా ఎవరు? ఎవరమ్మా? యేసుప్రభు వారు. ఎందుకంటే తండ్రి ఆయనే, తల్లి ఆయన. మరి ఆయన అంటూ ఉన్నారు, ఏమంటారు? నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను, నన్ను పంపిన వారి యొక్క మాటలు విని నీ తల్లి ఉపదేశమును, అంటే నేను నీకు చెప్పు సమస్తమును గ్రహించి వాటిని ఎవరు నీ హృదయమును ధరించుకొనుము, అవి నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొను. నీ మెడ చుట్టూ వాటిని ఏం చేయాలి? కట్టుకోవాలంటే కంఠావరణంగా ఉంచుకోవాలి. ఏంటి? దేవుడు చెప్పిన సమస్తము అన్నమాట. ఆజ్ఞలు కావచ్చు, అనుసరించవలసిన విషయములు కావచ్చు, నిబంధనలు కావచ్చు, కట్టడలు కావచ్చు, ఏది వద్దు అన్నది, ఏమి చెయ్యి అన్నది, వీటిని ఆ యొక్క విధానంలో అవలంబించాలి అని చెప్తూ ఉన్నారు. అలాగనే ఉంటే నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, అలాగే నీవు పడుకున్నప్పుడు అది నిన్ను కాపాడు, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో
ముచ్చటించును. ఏంటి మాటలు? ఏంటి ముచ్చటించేది? ఏంటి నడిపించేది? ఏంటి కాపాడేది? ఏంటి? ఆజ్ఞానుసారమైనటువంటి విధానం. దేవుడు చెప్పిన మాటలు వినటం, ఆయన చెప్పిన విధము చొప్పున మనం సంచరించటం, ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కనబరచటం. ఎప్పుడైతే వీటిని కలిగి ఉన్నామో అవి ఏం చేస్తాయన్నమాట? ముచ్చటిస్తాయి. ముచ్చటించేదంటే దేవుని మాటే, ఆయన స్వరమే. ఆయన స్వరాన్ని వినాలని ఆశ కలిగి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు నాతో మాట్లాడేటువంటి అవహేళన చేసేవారు అనేక ఉన్నారు. వాళ్ళు నేను ఒకటే. దేవుళ్ళకి రాకముందు మమ్మల్ని ఇంకొక ఎవరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటే ఉంటే వాళ్ళు చెప్పారు, అమ్మా దేవుడు నాది ఇలా మాట్లాడాడు, ఇలా చెప్పాడంటే నేను వాళ్ళ సభ దేవుడు మాట్లాడాడు. నిజమా? జోకాడు. నేను ఇలాగే అనుకున్నాను. మీరు చాలా మంది తెలుసు కదా, దేవుళ్ళకి రాకముందు నేను ఏ రీతిగా ఉన్నాను తెలుసు కదా, తెలీదా? తెలుసు. మరి ఆ యొక్క అవహేళన చేసిన నేను ఆ స్వరం వినగలిగినప్పుడు, ఆ మాధుర్యమును వినగలిగినప్పుడు, ఆస్వాదించినప్పుడు కలిగిన అనుభూతిని ఏ రీతిగా పంచుకోలేము. ఎందుకని? ఎలాగా వర్ణించగలుగుతాం? ఎందుకంటే ఆ మాటలు మనతో ముచ్చరిస్తాయి. ఆ మాటలు మనతో ఒక్కోసారి విభేదిస్తాయి. ఆ మాటలు మనల్ని ఒక్కోసారి ఉత్తేజింపజేస్తాయి. ఆ మాటలు మనల్ని బలపరుస్తాయి, ఒక శక్తినిస్తాయి. ఆ మాటలు ఒక్కొక్కసారి మనతో అలుగుతాయి. ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి. మరి సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉన్నప్పుడు ఆ యొక్క విధానం అంతా కూడా ఎలాగా ఆత్మానుభూతిని ఏ రీతిగా వర్ణించగలుగుతాం? నన్ను కూడా అవగాహన చేసుకుంటున్నారు కదా ఇప్పుడు చాలా మంది. అవును కదా, ఎవరు అన్నింటితో నేను చెప్పాను, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ మాట చెప్పాడు, ఎంతో మాట్లాడాడు. మీరు అంతకుముందు అలా నాకు తెలీదు అంటారా? అంటారా? అంటారు. కానీ అవన్నీ పట్టించుకుంటే మనకు సంతోషాన్ని ఇచ్చి ఉత్తేజాన్ని ఇచ్చే దేవుని మాటలు మనము ఆస్వాదించగలుగుతామా? ఆస్వాదించలేం. ఎందుకని? ఆయన స్వరం అనేది శక్తివంతమైన స్వరం. అదే కదా, ఆ స్వరాన్ని మనము ఆస్వాదించాలి, ఆ స్వరమందు మనం ఆనందించాలి. చూడండి, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నువ్వు వెళ్తున్నప్పుడు నీకు చెప్తూ నడిపిస్తాయి. అర్థమైందా? మేము ఒకసారి చెప్పాను కదా, అరకు నుండి లంబసింగి వెళ్తూ ఉన్నప్పుడు మనుషులే తిరగని రోడ్లో మేము వెళ్ళాం రాత్రిపూట. అవునా? అక్కడికి వెళ్ళినప్పుడు మేము బుక్ చేసిన రిసార్ట్ లేకపోతే స్టేషన్ కి ఫోన్ చేస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే పలానా రోడ్ అంటే ఆ దాకా అసలు ఆ రోడ్లో ఎవరిని అడగడానికి లేదు, ఆ రోడ్ని యూజ్ చేయడానికి లేదు. కానీ ఎందుకో గూగుల్ నాకు అది చూపించింది. కొండలు, ఎత్తైన కొండలు, ఆ రాత్రిలో కొండల్లోంచి అడవుల్లోంచి ఎలా వచ్చామో వచ్చాం. ఏం చేసింది? వాక్యం నిన్ను చూపిస్తూ ఉంది. నేనున్నాను పదాన్ని ధైర్యం ఇచ్చినప్పుడు మనకేంటమ్మా భయం? ఇంకా లేదు. మేబీ ప్రమాదం ఉంటే ఉండొచ్చు ఆ మార్గం మందు, కానీ ఆ ప్రమాదాన్ని దానికి కూడా రానికుండా చేసేది ఎవరు? దేవుడు కదా. మరి ఆ త్రోవలో మనం వెళ్తున్నప్పుడు నడిపించే విధానము, మరి అక్కడ మేము బుక్ చేసిన రిసార్ట్ లేకుండా వేరే వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉండండి అని చెప్పి వాళ్ళకి తాళాలు ఇచ్చి భోజనం వాళ్ళు సిద్ధపరిచి ఇవన్నీ చేసినప్పుడు పడుకున్నప్పుడు ఏం చేసింది? వాళ్ళు ఎవరు మనకు తెలుసా? మనం బుక్ చేస్తే పలానా దాంట్లో బుక్ చేసాం కాబట్టి ఆ డేటా ఉంది. వాళ్ళు మనల్ని మనకు హాని చేస్తే వీళ్ళు ఎవరు? కనీసం ఫోన్లో సంభాషించదో లేదు అక్కడ రికార్డు. ఏమి లేనప్పుడు వాళ్ళని ఏమేమి చేయొచ్చు కదా. వాళ్ళు చేస్తారని ఉద్దేశం కాదు. తెలియని చోట ఏదో ఒక అపాయకరమైనటువంటి కీడు జరిగే అవకాశం ఉంటుందా లేదా? కానీ అక్కడ నిద్రించినప్పుడు దేవుడు కాపాడిన విధానం, మరి మేలుకున్నప్పుడు ఆయన ముచ్చటించే విధానం, ఇది ప్రతిరోజు అనుభవించేదే. అదంతా ముచ్చటగా ఉంది. అయితే ఆజ్ఞ ఎలా ఉందమ్మా? దీపముగా ఉంది. మన అనుకుంటాం ఆజ్ఞను అనుసరించాలి, కష్టం. అలా ఆజ్ఞ ఎలా ఉంది? నీకు దీపంగా ఉంది, అదేంటి వెలుగుగా ఉంది.
ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఏం చేస్తావు? దీపాన్ని వెలిగించేయాలని వెతుక్కుంటాం, అలా కదా. మరి వెలుగుగా ఉండగా, ఉపదేశము వెలుగుగాను ఆత్మ దీపముగాను ఉండగా, శిక్షార్థమైన గద్దింపులు కూడా మనకి ఎలా ఉన్నాయి? జీవ మార్గాలుగా ఉన్నాయి. అంటే తాత్కాలికమైన శిక్ష విధించే విధానంగా దేవుడు గద్దించాడుకో పొరపాటు చేసినప్పుడు, కానీ ఆ గద్దింపు కూడా మనకి దేన్ని తెచ్చిపెట్టడానికి, ఏమి తీసుకొచ్చి ఇవ్వటానికమ్మా? చెప్పండి, లేఖనంలో ఉంది కదా, జీవానికి వెళ్ళే మార్గముగానే ఉంది కానీ త్రోసి వేసే విధంగా లేదా. ఈ ఈ విధానమైన గద్దింపు ఎక్కడ చూడొచ్చండి? మనం ఏదైనా వాళ్ళలో చూడొచ్చు. ఒక్క క్షణం కనుక వాళ్ళు దేవుడికి ప్రాధాన్యపడి ఉంటే, అయ్యా పొరపాటు అయిపోయింది ప్రభువా, ఎందుకంటే దేవుడు గట్టిగా అడుగుతాడు కదా, నువ్వు దిగంబరివి అని నీతో చెప్పిన వాడెవడు, నీకు ఎలా తెలిసింది అని గద్దించినప్పుడు, నేను తినేశాను ప్రభువా, తప్పైపోయింది, క్షమించయ్యా అని చెప్పి ప్రాధాన్యపడి ఉంటే ఆ యొక్క శిక్షార్థమైన గద్దింపు మరలా జీవానికి మార్గం అయ్యేది కదా. ఏం చేశాడు? వంకలు, నేను కాదు తిన్నది, ఏమి ఇచ్చింది నేను తిన్నా, ఏమి ఇచ్చిందని నేను చూపించాన్ని, రేసులు ఇచ్చింది అనుకోవాలి, జస్ట్ సాటిగా సహాయకురాలు కాబట్టి చూపించా, ఓకేనా. అది ఆమె ఇచ్చింది నేను తిన్నాను, నాకు ఇచ్చావే, ఇవ్వకుండా ఉన్నా బాగుండేది బాబా, మళ్ళీ ఎవరు చేస్తావు? నువ్వే ఇచ్చావయ్యా, ఇవ్వకూడదు, అడిగా ఎందుకు ఇచ్చావయ్యా, అది నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు, దేవుడు నీకు ఏం చెప్పిన అధ్యయనం చాలు, మన అధ్యయం అది తప్ప ఇక ఏదో చేసేస్తాం. ఇప్పుడు మంచి చెడులు తెలుసుకొని, తెలివి తెలుసుకొని ఏం చేయాలి అయినా? ఏం చేయాలా? ఇక ఒక ఇల్లు కట్టుకోవాలా, బట్టలు కొనుక్కోవాలా, ఇక జాగ్రత్త పడాలా, అన్ని దాచుకోవాలా, స్వార్థాన్ని తెచ్చుకోవాలా, అదేగా జరిగింది అక్కడ, అంతే కదా. మంచి చెడు తెలుసుకోవడం దేవుడికి ఏమైనా చేయగలిగాడా? ఏమైనా చేయగలిగాడా? ఏమి చేయలేకపోయాడు. తెలియనప్పుడు దేవుడితో చక్కగా సంభాషించగలిగాడు, చక్కగా సంచరించగలిగాడు, దేవుళ్ళో ఎదగలిగాడు. కాబట్టి మనకు జ్ఞానమైనటువంటి విధానాన్ని మనం అనుసరించాలి. దేవుడి యొక్క ఆజ్ఞను దీపంగా తీసుకొని, ఉపదేశాన్ని వెలుగుగా తీసుకొని మనము సంచరించాలి. కొన్నిసార్లు మనం వేసే తప్పుదల వల్ల మనకు శిక్షార్హమైన గద్దింపులు వస్తాయి. ఆ గద్దింపులతో మనం ఏదో తెచ్చుకొని దేవుడు దూరం అయిపోకూడదు. అర్థమైందా? మనకు అసలు ఎప్పుడు వైఫైలాగే ఉంటుంది మన చుట్టూ. నీగో పాస్టర్ గారు ఏమన్నా గద్దించి చెప్పారంటే చర్చికి వెళ్ళకూడదు, చర్చికి వెళ్ళకపోతే ఎవరికి నష్టం? పాస్టర్ గారికి నష్టం. ఎవరికి నష్టం? వెళ్ళని వాళ్ళకే నష్టం. ఎందుకంటే ఈ దశం భాగాలని అందరూ అంటారు, కానీ వాస్తవానికి నిజమైన సేవకుడు ఎవరు కూడా దశమ భాగాల గురించి ఆలోచించరు. ఎందుకని? అసలు వాళ్ళకి అక్కర్లా. వాటి వల్ల ఏం ఉపయోగం? డబ్బుల వల్ల ఏం ఉపయోగం అమ్మా? అయితే కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటారు, లేదా కాస్ట్లీ వెహికల్స్ కొనుక్కుంటారు, కాస్ట్లీగా తిరుగుతారు. అంతకు మించి ఏముందా? దశభాగాలు గంపలు రావటం వల్ల సేవకుడు ఏమైపోతాడు? లోకాసులో పడిపోతాడు. అంతకు మించినటువంటి విధానం ఏమి లేదు. కానీ నిజ సేవకుడు ఎవరు కూడా దశభాగాల గురించి ఆలోచించడు, నిన్ను గద్దించడంలోనే ఉంటాడు. నిన్ను ఎందుకు గద్దిస్తాడు? నీకు అది జీవ మార్గమై ఉన్నది కాదు. కాబట్టి గమనించాలి, మన దేవుడు ఎలాగానో తెలుసుకోవాలి. ఆయనతో మాట్లాడగలిగినటువంటి ఆ యొక్క విధానం కలిగిందంటే నిజంగా పాస్టర్ గారు నీకు బోధించాల్సిన పని లేదు. ఎందుకని నువ్వు గ్రహించలేకపోతున్నావు కాబట్టి పాస్టర్ గారు నీకు అవసరం అయ్యారు. నువ్వే దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ గా స్వరం విని ఆయన మాట చొప్పున నడవగలుగుతూ ఉన్నావు అనుకో, నువ్వు ఎలా ఉంటావు? పాస్టర్ గారు నీకు చెప్పే విధంగా ఉంటావు. పాస్టర్ గారు నిన్ను చూసి ఆదర్శంగా చెప్పే విధంగా ఉంటాం, ఇంకొకరికి ఆదర్శంగా చెప్పే విధంగా ఉంటాం. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా సరే శిక్షాత్మకమైన గద్దింపులు వస్తే అవి మన యొక్క జీవ మార్గాలై ఉంటాయి, కాబట్టి వాటిని మనం గమనించాలి. అర్థమైందమ్మా? అలాగే చూడండి 119వ కీర్తన
103 నుండి 105 వచనాలు చూడమ్మా. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకం కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకి వెలుగునై ఉన్నది. చాలు. మరి చూడండి, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురం. వాక్యం అంటే ఏంటి? దేవుడే. ఎవరమ్మా? ఆది యందు వాక్యం ఉందేను, వాక్యము దేవుడే. దేవుని యొక్క ఉండను, వాక్యమే దేవుడే. దేవుని ఉండను. అంటే ఇక్కడ చూడండి, నీవు నా జిహ్వకు ఎంతో మధురము, నీవు నా నోటికి దేనికంటే తీపిగా ఉన్నావు. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగేది, తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యమాయను. నీవు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నాను. అంటే ఇక్కడ చిన్న విషయాన్ని గమనించండి. ఆయన నిన్ను నడిపించేది, అంటే నువ్వు నడిచినప్పుడు నీ త్రోవలో నిన్ను నడిపించేది. ఎవరు నడిపించారు? నీతో మాట్లాడుతూ నడిపిస్తున్నాడు, కానీ నీ త్రోవకు ఆయనే వెలుగయ్యాడు. అర్థమైందా? అలాగే నీకు మధురమైనటువంటి రుచి అయ్యాడు. అర్థమైందా? దేవునితో మాట్లాడటం, చాలా మంది దేవునితో డైరెక్ట్ మాట్లాడగలిగిన వారికి సమయం తెలియదు. ఈ అనుభవాన్ని కొందరు ఏం చేస్తారంటే ప్రార్థనలో గడుపుతుంటారు, కొందరు డైరెక్ట్ గా దేవుళ్ళు గడుపుతుంటారు మాట్లాడే విధానంతో, కొందరు వాక్యాన్ని చదువుకుంటూ ఆస్వాదిస్తారు ఆయన మాటలు. అంటే ఈ 3 భేదాలే ఉంటాయి వారిలో. ఒకళ్ళు ఎలాగమో ప్రార్థనలో దేవునితో గడపటం, ఆయనతో మాట్లాడటం, సమయం తెలియదు వారికి. ఇంకొకరు మెలకుగా ఉండి ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు, వారు కూడా సమయం తెలియదు, అంటే వారి పనులు చేసుకుంటూ వారు గడిపిస్తూ ఉంటారు. ఇంకొకరు లేఖనాలని ధ్యానం చేసుకుంటూ దేవుళ్ళు గడుపుతారు. ఎందుకంటే టేస్ట్ నువ్వు ఆస్వాదిస్తున్నప్పుడు నువ్వు ఎలా విడిచిపెడతావు? ఎలా విడిచిపెడతావు చెప్పండి? పిల్లలకి మీరు ఏదైనా మంచి స్వీట్ గా ఉన్నది ఒకటే ఉంటే ఒకసారి ఇచ్చి చూడండి, వాళ్ళు ఎంత లేట్ గా తింటారు. వెంటనే తినేది. ఎందుకని? తినేస్తే అయిపోయింది. చిన్నగా కొంచెం కొరుక్కుంటూ ఆస్వాదించుకుంటూ చక్కగా తింటారు చిన్న పిల్లలు. పెద్దవాళ్ళు అలా కాదులేండి, ఇది అయిపోయి కొనుక్కోరా ఏంటనుకుంటారు, అది వాళ్ళ విషయం. కానీ దేవుని వాక్యం ఎలా ఉందమ్మా? జిహ్వకు ఎంతో మధురముగా ఉంది, ఎంతో రుచిగా ఉంది, ఎంతో స్వీట్ గా ఉంది. అంతేకాదు, ఇంకా దేనికంటే కూడా తీయగా ఉంది. తేనె కొద్దిగా మగలు ఉంటుంది, ప్యూర్ తేనె కొంచెం మగలుగా ఉంటుంది. కానీ ఆయన మాటలు ఎలా ఉన్నాయి? దేనికన్నా కూడా తీయగా ఉంటాయి. ఆయన ఉపదేశాలు ఏం చేస్తాయి? మనకు వివేకాన్ని కలిగిస్తాయి. తప్పు మార్గంలన్నీ కూడా అసహ్యమయ్యేలా చేస్తాయి. తప్పు మార్గంలో మనం సంచరించకుండా ఉండటానికి మనకు ఆ మార్గాన్ని అసహ్యం చేస్తాయి అన్నమాట. అర్థమైందా? అలాగే మన త్రోవకు ఏమవుతుంది? ఆ వాక్యం మన పాదాలకు దీపము కాదు, త్రోవకు వెలుగుగా ఉంటుంది. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు మన యొక్క దారి తప్పిపోగలుగుతామా? తప్పుతామా? ఎందుకని? నీవు క్రీస్తు ఉన్నాయి అలా ఏ శిక్ష లేదు కదా. ఎందుకు లేదు? ఆయన నీ పాదాలకు దీపం కాదు, నీ త్రోవకు వెలుగుగా ఉంటే నువ్వు తప్పులకు వేయిస్తాడా? నువ్వు నడుస్తున్నప్పుడు నేను నడిపిస్తుంటారు కదా నీతో మాట్లాడుతూ, ఇది వద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయి అన్నాడంటే నువ్వు పొరపాటు చేసే అవకాశం నీకు కలిగినప్పుడు అది చేయొద్దు అన్నాడు. నువ్వు వెంటనే ఆయన మాట విన్నావు, ఆ పని చేయలా, నీ మీద పాపం ఎలా ఏది? నువ్వు ఎలా తీర్పులోకి వెళ్తావు? అవునా? అంటే లేఖనము తీర్పులోకి రాక మరణం నుండి జీవనం దాటాడంటే ఆ ఏదో విశ్వాసం అంటే అయిపోయింది కాదు. విశ్వాసం ఉండాలా. ఆ విశ్వాసమైన నీ ప్రయాణం క్రీస్తుతో కూడినదై ఉండాలా. అర్థమవుతుందా? క్రీస్తుకి నువ్వు అంటుకొని ఉన్న విధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎందున్న ఎడల ఏ శిక్షా విధి లేదు. ఎందుకు? పాపలన్నీ ఏమైపోయినాయి? గతించిపోయింది. ఇదిగో సమస్తము క్రొత్తవిగా అయిపోయింది, నూతన పరచబడ్డావు.
నూతన పరచబడ్డప్పుడు నువ్వు ఎలాగా మళ్ళీ తప్పు మార్గంలోకి వెళ్ళడానికి దేవుడు అవకాశం నీకు ఇస్తాడు. దాన్ని మనం చూస్తున్నాం. శిక్షార్థమైన గద్దింపు ఏమైనది? జీవ మార్గమే ఉన్నది. ఎందుకు శిక్షార్థమైన గద్దింపిస్తాడు దేవుడు? నువ్వు జీవ మార్గంలోకి వెళ్ళాలి కాబట్టి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనం గద్దిస్తాం. అనగానే వాళ్ళు భయపడిపోయి ఆ పని చేయకుండా ఆపేస్తుంది. అవునా? ఎందుకని కొడతామని భయం. కానీ ఇక్కడ దేవుడు కొడతామని భయం కాదు, అగ్నిలోకి వెళ్ళిపోతాం. దేవుడు కొడితే ఇబ్బంది లేదు, మారే అవకాశం ఉంటుంది. దేవుడు విడిచిపెడితే అవకాశం ఉందమ్మా. ఒక పాట ఏదో ఉంది, అది ఆ పాట నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్. అంటే ఒక్క క్షణమైన నిన్ను విడిచినానా నన్ను విడిచినానా ఉంటుంది. అది కన్ఫ్యూజన్ నాకు. ఇండియానా నన్నా విడిచిన సరే ఏవైతే ఏమిలే, ఒకటే అర్థం వస్తుందిగా. ఒక్క క్షణమైన నన్ను విడిచిన నేనేమవుతుందో తెలియదయ్యా. అంటే పాట ఏదో నాకైతే తెలియదు, గుర్తులేదు. నా వేళ చెప్తున్నా, ఒక్క క్షణమైన దేవా నీవు నన్ను విడిస్తే నేనేమైపోతానో నాకు తెలియదు. కాబట్టి నన్ను విడవద్దు. అవసరమైతే కట్టించు, అవసరమైతే కొట్టు, ఇంకా అవసరమైతే శిక్షించు. ఆ శిక్ష నువ్వు మాత్రమే విధించు. ఎందుకని నీవు శిక్ష విధిస్తే తర్వాత శిక్షా విధి అయిపోయిన తర్వాత మరలా నన్ను జీవంలోకి తీసుకెళ్తావు. నువ్వు శిక్ష విధించకుండా విడిచిపెట్టావా, ఇక నేను మార్గము తప్పిన వాడిని అయిపోతా. తప్పిపోయిన మార్గము నన్ను ఎక్కడ తీసుకువెళ్తుంది? నరకానికి తీసుకువెళ్తా. ఆ పరిస్థితులు నాకు అర్థమైందా? గర్దించేది నువ్వే, శిక్షించేది నువ్వు మాత్రమే శిక్షించు. నేనైతే నేను విడువ అని మనం స్థిరంగా ఉంటాం. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి. మన విషయాల్లో కూడా ఎవరైనా మనల్ని బాధ పెడితే వెంటనే మనం వెళ్ళిపోయి మనం ప్రతీకారాలు తీర్చుకోకూడదు. దేవుడికి విడిచిపెట్టండి. వాళ్ళు మార్చుకునే దేవుడు. నీకు బాధ కలిగి ఉండొచ్చు, నీ బాధలను నీ హృదయంలో దాచుకో. వాడిని క్షమించమని దేవుడిని అడుగు, దేవుడు వాడిని మార్చుకుంటాడు. అలా కాకుండా నీవే కనుక ప్రతీకారం తీర్చుకున్నావు అనుకో, ఏమైంది? వాళ్ళు మారే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి గమనించాలి. కనుక దేవుడే మనకు మన పాదాలకు దీపముగా త్రోవకు వెలుగై ఉండగా మనకు తప్పిపోయే అవకాశం మనకు కలుగుద్దా? కలగదు. కాబట్టి గమనించండి, కొన్ని అవకాశాలు మనకి ఈ లోకంలో కలిగే అవకాశాలు మనం చాలా గొప్ప అనుకుంటాం. అవకాశం చేయలేకపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడి బాధపడతాం. అయ్యా మంచి అవకాశం పోయిందయ్యా, ఎదిగే అవకాశం పోయిందయ్యా. కానీ అందులో నీకు ఏమి నిన్ను ఇబ్బంది పెట్టుతుందో నీకు తెలుసా? తెలియదు, దేవుడికి తెలుసు. కాబట్టి దేవుణ్ణి అడగాల, అయ్యా నేను ఎదిగే అవకాశం ఏదైతే ఉన్నదో అది నాకు దయచేయ్యా అని అడగాలి దేవుణ్ణి మనం. అప్పుడు దేవుడు మనకి ఏది అవసరమో దాన్ని దయచేస్తాడు. కానీ నాకు ఇదే అవసరమయ్యా అంటే ఉపయోగం ఉందమ్మా? ఉన్నదా? లేదు. కాబట్టి గమనించండి. మరి అలాగే చివరిగా చూసి ముగించుకుందాం. చూడమ్మా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. యేసు ప్రభువు చెప్తున్నారు ఏమని? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మనం ఇందాక ఒక లేఖనాన్ని మనం చూసుకున్నాం. ఏదంటే కీర్తనల గ్రంథంలో ఏంటంటే అది, నీ వెలుగులో నీ సత్యమును బయలుదేరు చేయము. ఎందుకు? అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. ఈ లేఖనాన్ని చూడండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, అలాగే నా ద్వారానే తప్ప ఎవరిన తండ్రి వద్దకు రాడు. అంటే ఇక్కడ మనల్ని పట్టుకొని తీసుకెళ్ళేది ఎవరు? స్కూల్కి వెళ్ళిన మా కోసం స్కూల్ నుంచి
టీచర్ చేత పంపబడినటువంటి వారు మన స్నేహితులు, అంతేగా, మన శత్రువులు కాదుగా. వచ్చేవాళ్ళు మన క్లాస్మేట్స్. క్లాస్మేట్స్ అంటే ఎవరు? స్నేహితులు. మన స్నేహితులే. మన స్నేహితుడే నీకై, నాకై, మనందరి కొరకై వెలుగుగాను, సత్యముగాను, జీవముగాను ఈ లోకానికి వచ్చి మనల్ని తండ్రి వద్దకు తోడుకోడిపోతున్నాడు కదా. మార్గం మనకు చూపించచ్చు. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు మన పాదాలకు దీపముగాను మన త్రోవకు వెలుగుగా ఉంది కాబట్టి ఆ వెలుగే వాక్యమై ఉంది కాబట్టి ఆ వాక్యము దేవుడే ఉన్నాడు కాబట్టి ఆ దేవునిలో మనం ఎదగాలి అంటే వాక్యం అంటే లేఖనానుసారమైన జీవితం మన జీవితాలకు ఎంతో అనివార్యమై ఉన్నది. లేఖనాన్ని విభేదించి మనము ఆలోచించకూడదు. ఏమైనా సరే మనం లేఖనాన్ని పరిశీలించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో మనకు తెలిసిందే కరెక్ట్, మనం అనుకుంది కరెక్ట్ కాదు. లేఖనము రెండంచుల వాడి అయినా ఖడ్గము వంటిది. అవునా? వాక్యం ఎలా ఉంది? రెండంచుల వాడి అయిన ఖడ్గమే కదా. కాబట్టి ఆ వాక్యాన్ని చేతపట్టుకున్న వారమైన మనమే. వాక్యం మనకు కూడా హాని కలిగించదు. అవునా? ఎప్పుడు? సరిగా నువ్వు హ్యాండిల్ చేయలేనప్పుడు, సరిగా నువ్వు ఉపయోగించడం నీకు తెలిసినప్పుడు. అంటే కత్తి పట్టుకుని యుద్ధానికి నువ్వు వెళ్ళావు, యుద్ధంలో ఎదురు రాజు నేను బాగా నీ ఇగో అడ్ చేసేసరికి నువ్వు వీడితో నాకు యుద్ధం ఏంటని నువ్వు పోల్చుకునే ఉపయోగం ఉందా? చాలా మంది అలాగే చేస్తారు. అపవాదిని జయించలేక, లోకాన్ని జయించలేక, విశ్వాసంలో స్థిరమైన విధానాన్ని కనబరచలేక తప్పిపోయిన వాళ్ళు చాలా మంది. నేను ఒక పేరు గుర్తులేవు నాకు, చాలా స్టార్టింగ్ స్టేజ్, ఎర్లీ స్టేజ్ అనమాట. నేను దేవుళ్ళకి వచ్చిన ఎర్లీ స్టేజ్ లో మనకి ఇందిరమ్మ కాలనీలో ఒక చర్చి ఉండేది. సురేష్ అని ఆయన నడిపించేవాడు చర్చి. మీకు తెలుసు, మీ దగ్గరికి టిఫిన్కి వచ్చేవాడు. ఆయన చర్చికి నేను 4-5 సార్లు వాక్యం చెప్పాను. వెళ్ళినప్పుడు అక్కడ కుటుంబం ఉంది. కుటుంబం అంటే యజమానులు లేదు, ఆమె ఆమె పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ అన్యులు, అయినా కూడా దేవుడిని నమ్మి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఒకరోజు సాయంత్రం పూట నేను వాక్యం చెప్పి బయటకు వచ్చేసిన తర్వాత అయిపోయిన తప్ప వారిద్దరు, అమ్మ కూతురు ఇద్దరు వచ్చి నా దగ్గర మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, పాస్టర్ గారు మేము ఉపవాసం ఉంటే పిల్ల ఉండలేకపోతుందండి, ఉపవాసం ఉండలేకపోతుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, నీరసం వచ్చేసి కాలేజీలో పడిపోతే ఫోన్ చేస్తే నేను వెళ్ళి తీసుకొచ్చానండి ఈ రోజు అని చెప్పి మీరు కొంచెం చెప్పండి అంటే, అమ్మాయికి నేను చెప్పాను, ఉపవాసం అనేది దేవునికి అనుకూలమైన విధానాన్ని నువ్వు అవలంబించేదిగా ఉండాలి, అంతేగాని నీ దేహాన్ని నీరసింపజేసుకుని నువ్వు ఉండేది ఉపవాసం కాదు. కాబట్టి కరెక్ట్ గా దేవుణ్ణి ఎదిగితే నీకు తెలుస్తుంది అని నేను చెప్పాను. అప్పుడు వాళ్ళు కొన్ని సందేహాలు నన్ను అడిగారు. ఉంగరాలు పెట్టుకోవచ్చా అండి అన్న. పెట్టుకోమ్మా, ఏమైతే ఉంగరం పెట్టుకుంటే అంటే దాని మీద ఏదన్నా ఉంటే అది విగ్రహారాధన అయింది కదా. విగ్రహం ఉంటే విగ్రహారాధన అయింది. విగ్రహం అంటే నాకు అక్కడ వాళ్ళ భక్తిని నేను గమనించానమాట. అంటే వాళ్ళు ఏ విషయంలో కూడా పడిపోకూడదు, మేము దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు, మేము సుస్థిరంగా ఉండాలి మేము అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారనమాట. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు ఇంత అంటే దేహాన్ని సైతం కష్టపెట్టుకొని ఇంత విశ్వాసంతో వీళ్ళు ఉంటున్నారు. అసలు నిజంగా ఈ విశ్వాసము అంటే స్థిరపరచబడితే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఈ మందిరానికి వచ్చే వారిలో ఇంకా ఇలాగుంటే కనుక నిజంగా చాలా అభివృద్ధి పరచబడుతుంది మందిరం అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. అనుకొని చెప్పి నేను వచ్చేసాను. అది చివర నేను వాళ్ళ చర్చికి వెళ్ళి చెప్పడం. తర్వాత నేను ఇంకెప్పుడు కూడా వెళ్ళలేదు, నాకు కూడా లేదు, బాగానే ఉంది. తర్వాత మేము రవిప్రియ మాల్ కట్టిన తర్వాత పిల్లలు అక్కడ రవిప్రియ మాల్ లో ఒక ఇది ఉంటుంది, ఏదైతే మనం 3D ఎఫెక్ట్ తోటి ఒకటి ఉంటుంది అనమాట. ఫొటోస్ దిగడానికి, అబ్దుల్ కలాం ఫొటోస్ పక్కన మనం నించో దిగినట్టు అలాంటి ఫొటోస్. తర్వాత VR గ్లాసెస్ పెట్టుకొని ఒక షో లాగా ఉంటుంది రవిప్రియ మాల్ లో. పార్కింగ్ ఎదురు ఉంటుంది, వెహికల్స్ వెళ్ళే పార్కింగ్ ఎదురు ఉంటుంది అనమాట. ఆ షో 3D ఎఫెక్ట్ 5D ఎఫెక్ట్ తోటో ఏదో ఉంటుంది. అంటే అది ఎలాగంటే అక్కడ అడవిలోకి మనం వెళ్ళినట్టు, జురాసిక్ పార్క్ లో ఆ డైనోసార్స్ ని మనం చూసినట్టు అట్లా ఉంటుంది అనమాట. సో అక్కడికి మేము పిల్లలు కావాలి అంటే సరే వెళ్ళి చూద్దామని చెప్పి నేను
కౌంటర్ లో టికెట్ కోసం డబ్బులు ఇచ్చా. డబ్బులు ఇస్తే ఆ టికెట్ ఇస్తే ఇలా పెట్టింది ఒక అబ్బాయి చెయ్యి. టికెట్లు ఇస్తే ఇలా పెట్టింది ఆ కౌంటర్ తీసుకోండి అన్నట్టుగా. ఆ చేతికి లక్ష్మీదేవి విగ్రహం ఉంగరం ఉంది. అరే ఎవరికల్లే మనకేం తెలుసులే అని చెప్పేసి నేను అవి తీసుకుంటే ఆ అమ్మాయిని చూశాను. అమ్మాయి బొట్టు పెట్టుకుంది. కానీ ఎవరో గుర్తుపట్టారు. మరి నన్ను గుర్తుపట్టింది లేదు నాకు తెలియదు. అంటే ఇక్కడ ఉంగరం పెట్టుకుంది, ఆ ఉంగరం విషయం అది నేనేం మాట్లాడుతున్నా. ఎందుకు పడిపోయారు అంటే స్థిరమైన విధానాన్ని మనకు కలిగించడంలో సేవకుల పాత్ర చాలా ఉంటుంది. మిమ్మల్ని గద్దించారనో, మిమ్మల్ని నొప్పించారనో మీరు పడిపోయే వాళ్ళగా ఉండకూడదు. నా అన్న నన్ను అన్నాడు, లేదా నా తండ్రి నన్ను అన్నాడు. ఈ యొక్క విధానాన్ని గుర్తు చేసుకుంటూ నన్ను ఎలాగ సంతోషంగా ఉంచాలో చెప్తున్నాడు అన్న విధంగా ఆలోచించాలన్నమాట. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది నిన్ను సంరక్షించుకున్నట్టుకై. సంరక్షించుకున్నటకై. ఇందాకే చెప్పాను నేను, రక్షించుకున్నటకై అన్న ఆ పదానికి అర్థం మీకు తెలిసిందా? ఏంటది? మరి ఏమర్థమైంది అందులో మీకు? మిమ్మల్ని కొనటమైందమ్మా. ఏమిచ్చి కొన్నాను మిమ్మల్ని? రక్తాన్ని ఇచ్చి కొన్నాను. ఈ లోకంలో భార్య భర్తల మధ్య గొడవ అయింది అనుకోండి, పీక్ స్టేజ్ మీద భార్య అన్నది, నీకు నేను 2 లక్షలు కట్నం ఇచ్చి కొనుక్కున్నా, నువ్వు నమ్మేది ఏందని అంతా అన్నవాళ్ళు లేరు ఉంటారు. రక్తం ఇచ్చి కొన్న వేసే ఏ రోజుల్లో నిన్ను గద్దించాడా? నీకు నేను ఇంత చెల్లించి నిన్ను కొనుక్కున్నానని గద్దించాడమ్మా? ఎందుకంటే నీవంటే ప్రేమ. నువ్వు చేజారిపోతావేమో అన్న భయం, దిగులు. ఎందుకంటే నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థానంలో నిన్ను మాత్రమే చూడాలని ఆశ కలిగిన వాడు. ఎవరెవరో వచ్చి ఆ ప్లేస్ లో కూర్చుంటే చూడాలని కాదు ఆయన ఉండేది. నా తండ్రి సింహాసనం నందు నిన్ను కూర్చోవడం ఇచ్చేదను. అక్కడ నిన్ను దగ్గర చూడాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఆ మాట వర్తిస్తుంది. ఒక్కరు తప్పిపోయారు అనుకోండి, నిన్ను చూడాలనుకున్న యేసయ్య ఆశ తీరుతుందా? తీరుద్దా? అంటే నిన్ను చూడాలనుకున్నా వాడు చెప్పలా, నా తండ్రి సింహాసనం నందు వాడిని కూర్చుండనిచ్చేవారు. ఎవరు వాడు? జయించిన వాడు. జయించిన వాళ్ళని నువ్వు ఉండాలని చూస్తున్నాను. నేను జయించేలాగా నేను చేస్తానంటున్నాను. నీ చేతిలో ఆయుధం అంటున్నాడు, నీ త్రోవకు వెలుగవుతా అంటున్నాడు, నీ పాదాలకు దీపమవుతా అంటున్నాడు, నువ్వు మేలుకొనుడి మీద ముచ్చటిస్తా అంటున్నాడు, నువ్వు నడుస్తూ నీకు మాట్లాడుతా అంటున్నాడు, నడిపిస్తానంటున్నాడు, నువ్వు నిద్రిస్తే నేను కాపాడుకుంటానంటున్నాడు. మళ్ళీ ఏ రీతిగా అంటే ఆ పాట వస్తున్న మినిస్ట్రీస్ గారి పాట, తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు కూడా నిన్ను చన్నం మారడం తెలిస్తే తనువు తీరే వరకు విడువద. అంత ప్రేమ లోకంలో కనవచ్చగలిగిన వారు ఎవరు? ఏ తల్లి అయినా ఉందా తనువు తీరే వరకు ప్రేమించగలిగిన తల్లి? నేను కొందరు ఉంటా. తనువు తీరకముందే ద్వేషించే తల్లి నాకే ఉంది. మరి ఆ ద్వేషం ఎందుకు అది వదిలేసాడు, మాకు అవసరం లేదు. అది కన్న తల్లి అయినా సరే ద్వేషించింది కానీ తన హక్కును చేర్చుకోవాలనుకున్న దేవుడు ఎప్పుడన్నా ద్వేషించాడా? అంటే కన్న తల్లి తల్లడిల్లుద్ది, కరెక్టే, కాదంటలేదు. అంతకన్నా మించి ప్రేమించిన దేవుడు నీ తనువు తీరే వరకు కూడా నేను విడవడా. తనువు తీరితో పిలుస్తున్నాడు. మరి ఎందుకని? నువ్వు తనువు తీరిన తర్వాత ఆయన తీసుకెళ్ళగలుగుతారు కదా. అక్కడ నిన్ను ఏనాటికి నిన్ను విడువని ప్రేమ. ఆ ప్రేమ నీ కోసం దిగి వస్తే, ఆ ప్రేమ నిన్ను నడిపిస్తానంటే
ఆ ప్రేమ నీకు నీ రుచికి మధురముగా అంటే దేనికంటే తీయగా మారుతూ ఉంటే ఆ ప్రేమే నీ పాదాలను అంటి పెట్టుకొని ఉంటే, ఎందుకంటే తప్పకుండా వేయకుండా సరైన అడుగు వేయించాలి. నడవలేని వాళ్ళు నడిచే అంటే ఏదైనా అక్కడ మన నాస అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చారు. సునీత విలియమ్స్ వీళ్ళు ఎన్నో నెలలో సంవత్సరం ఉన్నారు, నాకు ఐడియా లేదు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు నడక మర్చిపోయారంట. ఆ వీడియో చూసారా? ఎందుకంటే అక్కడ నడవరు కదా వాళ్ళు, నడక మర్చిపోయారంట, నడవలేకపోయారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు పట్టుకొని నడిపించారు వాళ్ళు, మళ్ళీ అలవాటు అయ్యేదాకా. ఓకేనా? ఇక్కడైతే ఎలాగైతే పట్టుకొని నడిపించారు, త్రోవ తప్పిపోకుండా నువ్వు ఉండాలని చెప్పి నీ పాదాలకు అట్టి పెట్టుకున్న దేవుడి ప్రేమ నడిపించలేదు మనకు. పాదం పట్టుకున్నది ఎవరు? మనం. ఎవరు పట్టుకున్నారు? ఎవరి మీద మన కోపం వస్తే వాళ్ళని ఏమైనా చేస్తామంటే నన్ను క్షమించాను కాలు అరే దేవుడు నిన్ను క్షమించమని అడుగుతున్నాడా? నీ పాదాలను అట్టి పెట్టుకున్నాడంటే అది నీ మీద ఉన్న ప్రేమ అంటే ఎంత ఇష్టమో చూపిస్తున్నాడు. నీ పాదాలు అంటి పెట్టుకొని ఉంటే అంత ప్రేమను కలిగింది కేవలం దేవుడే. ఇలా ఎవరు లేదు. పాదాలు కలిగిన గతులైన విధానం కలిగినటువంటి తల్లి అయినా, తండ్రి అయినా, స్నేహితులైనా, బిడ్డలైనా ఎవరైనా సరే వారిని మాట వినదు అని డిసైడ్ అయిపోతే వదిలేస్తాను. కొన్ని ఇష్టం వచ్చిన చేసుకోవాలి. తల్లడిగే తల్లి కన్నా మించి ప్రేమించిన ప్రేమ తను తీరేవాకు కూడా నిన్ను విడని ప్రేమ అంటే నీ పాదాలు అట్టి పెట్టుకున్న ఆ ప్రేమ నిన్ను నడిపిస్తున్నది నువ్వు తప్పటడుగు వేయకుండా ఉండటానికి, జీవ మార్గానికి నువ్వు వెళ్ళటానికి. అంతేకాదు నీ త్రోవకు వెలుగుగా ఇది నువ్వు నడవాల్సిన విధానం, ఈ దారి అని చెప్పి చూపిస్తుంది. మరి ఆ ప్రేమను మనం ఉంటే, క్రీస్తునందు మనం ఉంటే శిక్షావిధి లేదు, తీర్పులోకి రాదు అనేది ఈజీ కాదా? ఈజీయే కాదా? అది ఆ లేఖనానికి ఉన్నటువంటి ఆంతర్యం, మర్మమైన విధానం అది. అదేగాని చదువుకున్నాము, నన్ను పంపిన నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచితే వాడు నిత్య జీవం కలవాడు, వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉంటారని స్టేటస్ పెట్టుకుంటే ఉపయోగం లేదు, ఇట్లా తగిలించుకుంటే ఉపయోగం లేదు. అందులో ఉన్నటువంటి మిళితమైన విధానాన్ని తెలుసుకో. నేను ఆ రీతిగా చేయడానికి నీ పాదానికి అంటి పెట్టుకున్న విధానాన్ని గమనించు. నీకు త్రోవకి వెలుగు విధానాన్ని గమనించు. కనిపిస్తున్న వెలుగు సత్యాన్ని గమనించు. ఆ సత్య మార్గం నిన్ను జీవానికి నడిపిస్తున్న సంగతి గ్రహించు. అంటే తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డలైనా, స్నేహితులైనా కొంతకాలం వరకే నిన్ను అంటి పెట్టుకొని ఉంటారు. నీ తనువు చాలిన తర్వాత కూడా నిన్ను అంటి పెట్టుకొని ఉండేది కేవలం యేసయ్య మాత్రం. కాబట్టి ఆ గొప్ప ప్రేమను గుర్తించిన వారిగా, గమనించిన వారిగా, రక్షించుకున్నటువంటి మనం ఆ కొన్న విధానానికి విలువనిచ్చేవారుగా, ఆయన ఏ సింహాసనం అయితే మనల్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, ఆ సింహాసనమునకు మనం అధిష్ఠించేలాగా మనం జీవించి ఆయన మన కొరకు కాల్చిన ప్రతి రక్తపు బొట్టును విలువగా మార్చి మన ముందు తరాలకు మనమే ఒక సాక్షిగా నిలిచి, విశ్వాసి అంటే ఇది అనే విధంగా మన నడవడికలోను, మన ప్రవర్తనలోను, మన సమస్తములోను కనబరిచేవారుగా మనం ఉండుటకై దేవుడు తన జ్ఞానముతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. వందనాలు.